నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరంతరం దేశాభివృద్ధి కోసం ఆకాంక్షించే వ్యక్తి అని కొనియాడిన నాయకులు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా కూడా ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణాలలో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు. ఇందిరమ్మ పథకం క్రింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా కూడా ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణాలలో జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు రాకూడదని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలో 41 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా లబ్ధిదారులు అందరూ ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటునందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకొచ్చే వారికి ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే ఆర్డీఓ దృష్టికి తీయవాలని ఆయన సూచించారు. ఏకధాటి వర్షాలు కురిస్తే వాగులు, నదులలో వరద జలాలు చేరుకొని ఇసుక లభించే పరిస్థితి ఉండదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సరిపడా ఇసుక నిల్వలను ఇందిరమ్మ లబ్ధిదారులు సమకూర్చుకునేలా చూడాలని అన్నారు. లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీడీఓ విజయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు. ప్రమాద సమయాల్లో బాధితులను రక్షించేందుకు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు డీడీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని ఆమె వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంచా పట్టణ శివారులోని గడ్డన్న ప్రాజెక్టు వద్ద ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ సిబ్బంది సాహస ప్రయత్నాలను కళ్లకు కట్టేలా ప్రదర్శనలిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో తక్షణమే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో డీడీఆర్ఎఫ్ ఏర్పాటైందని తెలిపారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడటం, రక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మన డీడీఆర్ఎఫ్ నుండి, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుండి భైంసాలో ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది.
దీంట్లో బేసిక్గా మన ఐఆర్బి అంటే ఇన్ఫ్లేటబుల్ రబ్బర్ బోట్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఇన్ఫ్లేట్ చేయాలి, ఏమేం ప్రికాషన్స్ డూస్ అండ్ డోంట్స్ టీచింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ అంటే ఎట్లా రెస్క్యూ చేయడానికి ఒక మాక్ ఇచ్చి చూపిస్తున్నారు. మన చాలా మంది స్విమ్మింగ్ తెలిసే వాళ్ళు దీంతో పాటు తెలియలేకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మన భేసాలో గడన వాగు కాబట్టి ఒక ఫ్లడ్ వచ్చింది ఇక్కడ. సో హౌ టు ట్యాకల్ అట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలి దీని గురించి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. శ్రమజీవులంతా సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ అన్నారు. కార్మిక రాజ్య స్థాపనే టీయూసీఐ లక్ష్యమని, కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పికొడదామని ఆమె పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రథమ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ మాట్లాడుతూ, దేశంలో పెట్టుబడిదారులు కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతూ కుబేరులవుతున్నారని అన్నారు. పాలక వర్గాలు కార్మిక వర్గాన్ని దోపిడీ చేసే కోటీశ్వరులకు కొమ్ము కాస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆదానీ అంబానీల మోచేతి నీళ్లు త్రాగుతూ కార్మికులను బలిపశువులుగా చేసే లేబర్ కోడ్స్ తీసుకురావటం సిగ్గుచేటని అన్నారు. కార్మికుల పక్షాన టీయూసీఐ సమరశీల పోరాటం నిర్వహిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో నిర్మాణం కలిగి ఉన్న టీయూసీఐ దేశ కార్మిక వర్గంలోనే బలమైన కార్మిక సంఘంగా ఆవిర్భవించిందని చెప్పారు. సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు వి ప్రభాకర్, దేవారాం, రమేష్, రాజేశ్వర్, రమ, రామకృష్ణ, సత్యక్క, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేకులు కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గుండాల వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఏరుగట్ల, మోర్తాడ్, భీమ్గల్ మండల కేంద్రాల్లో రాహుల్ గాంధీ బర్త్డే సంబరాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కేక్లు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా అభివర్ణించారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ఆయన నిండు 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పచ్చని పల్లెల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మద్యం మత్తులో యువత పెడదవ పడుతున్నారు. గొడవలు, ఘర్షణలు నిత్య కృత్యమయ్యాయి. తాగొచ్చి భర్త చేసే అల్లరి తాళలేక భార్యలు పుట్టింటికి పరుగులు పెడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి మృత్యువాత పడుతున్నారు. ఇలా మద్యంతో అనేక ప్రత్యక్ష నరకం అనుభవించిన ఆ గ్రామస్తులు సమిష్టిగా ఓ నిర్ణయం చేశారు.
కామారెడ్డి జిల్లాలోని పల్లెలు మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్, గుడితండ, శేర్శంకర్ తండా వాసులు అందరూ ఆశ్చర్యపోయేలా సంచలన తీర్మానం చేశారు. మద్యం విక్రయిస్తే గ్రామ నడిబొడ్డున 7 చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్మానించారు. పైగా 1,00,000 జరిమానా ఉంటుందని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 3 గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులను దగ్గరుండి మూసేయించారు. చెప్పు దెబ్బల తీర్మానం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ స్థాయి నిర్ణయానికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. 3 గ్రామ పంచాయతీల పరిధిలో యువత మద్యానికి బానిసై వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, అది తమని కలిచివేసిందని చెబుతున్నారు. దీంతోపాటు మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోందని, చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ కారణాలతో గ్రామంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించామని గ్రామ పెద్దలు తెలిపారు. చాలా గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలంపాట నిర్వహించిన ఘటనలు ఉండగా, అందుకు విరుద్ధంగా కొండాపూర్ గ్రామస్తులంతా ఏకమై సంఘటితంగా బెల్ట్ షాపులను నిషేధించారు. మద్యం విక్రయిస్తే గ్రామాభివృద్ధి కమిటీ విధించే 1,00,000 జరిమానా, 7 చెప్పు దెబ్బలు తినాల్సిందేనని తీర్మానం ఆమోదించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక కొండాపూర్ పరిధిలోని 3 గ్రామాల్లో గ్రామస్తులు, యువత, మహిళలు తీసుకున్న నిర్ణయంతో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్తుల సంచల నిర్ణయంతో మందుబాబులకు షాక్ ఇచ్చారు. ఫలితంగా గ్రామంలో కొద్ది రోజులుగా ప్రశాంతత నెలకొందని చెబుతున్నారు గ్రామస్తులు. గ్రామాభివృద్ధి కమిటీ చేసిన తీర్మానం ఉల్లంఘిస్తే 1,00,000 జరిమానాతో పాటు కఠిన చర్యలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా మద్యం విక్రయించి పట్టుబడితే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గ్రామంలో ప్రశాంతత కాపాడేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. ప్రతి ఒక్కరూ దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలని, ఇళ్లల్లో దోమతెరలు వాడాలని ఆయన సూచించారు. కమ్మర్పల్లి మండల పరిధిలోని చౌట్పల్లి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కీటకజనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దోమల నియంత్రణ, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజలు పరిసరాలను శుభ్రం చేసేలా కృషి చేయాలని చెప్పారు. అదేవిధంగా ఇళ్లలో ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాలలను నడపవద్దని కామారెడ్డి డీఈఓ రాజు అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా పాఠశాలలు నడిపి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు, అలాగే పాఠశాలల్లో నోట్బుక్స్, యూనిఫామ్లు, స్టేషనరీ, బ్యాగులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి అమ్మకాలు జరిపితే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలకు అనుమతులు లేకుంటే చట్ట ప్రకారం అనుమతులు తీసుకుని నడిపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని అన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం లాంటి సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశంలో బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు, డిఎల్పిఓ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. డిఈఓ కామారెడ్డి, ఎంఈఓ నాగేశ్వరరావు బాన్సువాడ, అలాగే ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి గారు. ప్రైవేట్ స్కూల్స్ చాలా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు, పుస్తకాలకు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు, అది ఇదని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ప్రైవేటు విద్యాసంస్థలు పర్మిషన్ లేకుండా కూడా గల్లీలలో కొంతమంది నడుపుతున్నారనే ఒక అపోహ కూడా ఉంది. దానికి సంబంధించి నేను నిన్ననే మా ఎంఈఓలతోటి జూమ్ కాన్ఫరెన్స్లో పెట్టాను. అలాగే ఒక ప్రొసీడింగ్ కూడా, ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ అనుమతులు లేకుండా పాఠశాల ఎక్కడైనా నడిస్తే ఇమ్మీడియట్గా మీ మండలంలో వెరిఫై చేయండి, ఇమ్మీడియట్గా అనుమతుల కోసం రూల్ ప్రకారం సబ్మిట్ చేయమనండి, దానికి మనం పర్మిషన్ ఇస్తాం. అంతేగాని అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు, సీల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వ పాఠశాలలో మేమైతే ఇప్పుడు బడిబాట ప్రోగ్రాం 12 తారీఖు నుంచి నడుస్తూనే ఉంది. దాదాపుగా ఇప్పుడు వరకు మాకు లాస్ట్ ఇయర్ 3000 అడ్మిషన్స్ అయితే ఈ సంవత్సరం ఈ రోజు వరకు 9400 అడ్మిషన్స్ అయినాయి. ఇంప్రూవ్మెంట్ పెంచాము, టీచర్లందరికీ ట్రైనింగ్లు ఇచ్చాము. ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. 2 జతల దుస్తులు ఇస్తున్నాము, ఫ్రీ బుక్స్ ఇస్తున్నాము, ఫ్రీ నోట్ బుక్స్ ఇస్తున్నాము. అందుకే తల్లిదండ్రులందరికీ మేము రిక్వెస్ట్ ఒకటే, ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు, దయచేసి మా పాఠశాలలో. గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులపై చిన్న చూపు చూస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 2 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని గురువారం కోటగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ చందర్తో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు సమస్యపై చర్చించగా 4 రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నెసాబ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులపై ప్రభుత్వం, అధికారులు చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. బకాయి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేయటం మంచిది కాదని అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నిధులు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
జిల్లా అధికారులు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల చెల్లింపులపై దృష్టి సారించాలని ఆయన కోరారు. లేదంటే గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు శేఖర్, పోషెట్టి, లింగవ్వ, బ్రహ్మం, సాయవ, లక్ష్మి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు బకాయి పడ్డటువంటి 2 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ఎంపీఓ గారితో చర్చలు చేయడం జరిగింది. ఎంపీఓ గారు మాట్లాడేటువంటి మాట ఏంటంటే కోటిగిరి గ్రామ పంచాయతీలో రూపాయి కూడా బడ్జెట్ లేదు, ఖజానా అంతా ఖాళీ ఉంది కాబట్టి మేము జీతాలు ఇవ్వలేము, మీరేమైనా చేయదలుచుకుంటే చెప్పదలుచుకుంటే గోధన్ డిఎల్పో గారికి చెప్పాలని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం మేము నెలల వేతన చెప్పింది, గ్రీన్ చాలన్ ద్వారా వేస్తామని చెప్పి పదే చెప్పి కూడా వేయలేదు. దాంతోపాటు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బడ్జెట్లో ఆ బడ్జెట్ నుంచి అయినా గ్రామ పంచాయతీలో పనిచేసే స్వీపర్స్కు మిగతా వర్కర్స్ అందరూ కూడా జీతాలు చెల్లించాలని చెప్పి ఈరోజు మేము సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీఓ కార్యాలయం ఛాంబర్లో మేము ముట్టజించి కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం అధికారులు వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, గ్రామ పంచాయతీ కార్మికులకు ఉపవాసం ఉంచేటువంటి రోజులు లేకుండా వాళ్ళకి వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని, ఆ చెల్లించకపోతే రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎదుట, మండల పరిషత్ కార్యాలయం ఎదుట మేము ఆందోళన చేస్తాం, అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాం. యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ఇజ్రాయిల్, అమెరికా దిష్టి బొమ్మను వామపక్షాలు దగ్ధం చేశాయి. అమెరికా సామ్రాజ్యవాద అండతో ఇజ్రాయిల్ ఇరాన్పై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికా సామ్రాజ్యవాద అండతో ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో అమెరికా, ఇజ్రాయెల్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సిపిఐఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ, ప్రపంచంలో పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం పెరుగుతుంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయకుండా అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషిస్తోందని అన్నారు. తమ ఆయుధాలను అమ్మకం ద్వారా లబ్ధి పొందాలనే కుట్రతో ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తూ ఇరాన్ పైన దాడులను తమ డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్నారని, ఇప్పటికే పాలస్తీనా తదితర ప్రాంతాల్లో సుమారు 56,000 మందికి పైగా అమాయకపు ప్రజలు, పసిపిల్లలు ప్రాణాలను తీశారని, ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడిని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకు ఇరాన్ అధ్యక్షుడిని హతమార్చడానికైనా సిద్ధపడుతోందని, ఫలితంగా దేశంపైన ఇజ్రాయెల్తో దాడులు చేస్తూ అమాయకులను బలిగొంటున్నారని పేర్కొన్నారు. గత 20 నెలలుగా ఇజ్రాయెల్ పాలస్తీనాలోని గాజా తదితర ప్రాంతాల్లో దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొందన్న సహకారంతో ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించి మానవ హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. ఈ దురహంకార మారణ హోమాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం పాలస్తీనా మరియు సంఘీభావం ప్రకటించి అక్కడి ప్రజలకు అండగా నిలవాలని, అమెరికా సామ్రాజ్యవాద తత్వాన్ని ఖండించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, సిపిఐ జిల్లా నాయకులు ఓమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయిల్ల వైఖరిని నిరసిస్తూ ఇవాళ వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ధర్నా చౌరస్తాలో ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకవైపు మీరేమో ట్రంప్కు మేము కన్సర్న్లో లేమని మాట్లాడుతుంటే ఆయనేమో ఐ లవ్ యూ పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒకవైపుగా ఇటు పాకిస్తాన్ని రెచ్చగొడుతూ ఇటు భారతదేశం నా స్నేహితుడు అని చెప్పేసి 2 నాలుకల ధోరణి చేస్తూ ఇలా ఆయుధ వ్యాపారం చేస్తున్నటువంటి అమెరికాని నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము హితవు పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఇరాన్ పైన చేస్తున్నది కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, అమెరికా చేస్తున్నది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఇవాళ ప్రపంచ పోలీసుగా చలామణి కావడంలో భాగంగా
ఇవాళ అమెరికా వ్యవహరిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నది. ఈరోజు ఇరాన్ మీద దాడి జరిగితే ఒకవైపు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి, తద్వారా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్ని ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది. తద్వారా భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఈ ధరల పెంపున గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే ఈ అమెరికా సామ్రాజ్యవాద కన్సర్నాల్లో కొనసాగుతున్నటువంటి దేశాలన్నీ యుద్ధోన్మాదాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో ఏఐసిసి అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వేడుకలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ నిరంతరం దేశాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి అని కొనియాడారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న గొప్ప నాయకుడని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ ఆశయాలను, ఆలోచన విధానాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళుతోందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నామని, త్వరలోనే ఆయన్ను ప్రధానమంత్రిగా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు గోపి, మహిళా అధ్యక్షురాలు రేవతి తదితరులు పాల్గొన్నారు. యువ నాయకుడు గౌరవ రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా వారికి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరికీ జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే వారు నిండు నూరేళ్ళు ఉండి కాంగ్రెస్ పార్టీకి మరియు దేశానికి గణనీయమైన సేవ చేస్తారని మేము ఆశాజ్యోతిగా ఉన్నాం. అట్లాగే మరి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మన తెలంగాణ ప్రభుత్వం రాగానే మరి 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో వాటిని సూచనపరంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి మన గౌరవ శాసనసభ్యులు సురేష్ రెడ్డి గారు జిల్లా శాసనసభ్యులు సూచనలు పాటిస్తూ ఉన్నారు, అమలు చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి దేశంలోనే మరి కులగణన ఎక్కడ జరగలేదు. మరి దాన్ని మన రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారమే కులగణన కూడా సర్వే జరిగింది. మరి దీన్ని ఆలోచన తీసుకొని దేశం మొత్తంగా మరి ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం కూడా మన పాలసీని అమలు చేస్తూ ఉన్నారు కనుక మరి గౌరవ రాహుల్ గాంధీ గారికి మంచి సలహా ఇచ్చినందుకు వారికి భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి దేశానికి సేవ చేయాలని భావిస్తారు. తిరుపతిలోని హతిరాం బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని కోరారు. త్వరలోనే హతిరాం బావాజీ పీఠం నిర్వాహకులు, గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. తిరుపతిలోని హతిరాం బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని కోరారు. తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్లోని టీటీడీ చైర్మన్ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న హతిరాం బావాజీ జయంతి సందర్భంగా బంజారా పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. కవితకు చెందిన విజ్ఞప్తి పట్ల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే హతిరాం బావాజీ పీఠం నిర్వాహకులు, గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే హతిరాం బావాజీ మఠంలో పూజలు చేయటానికి, హారతి ఇవ్వడానికి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ నెల 30న హతిరాం బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గుర్తు చేశారు. శ్రద్ధగా శిక్షణ పొంది రైతులకు న్యాయం చేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఎంపికైన అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వారిచే అందిస్తున్న సర్వే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు హితవు పలికారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి భూములకు సంబంధించిన అంశం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి గట్టు తగాదాలు లేకుండా ఉండేందుకు గాను హద్దులను పక్కాగా నిర్ధారిస్తూ సర్వే మ్యాప్లను పాస్బుక్లలో పొందుపరచాలని నిర్ణయించిందని అన్నారు. ప్రభుత్వ సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి శిక్షణ ఇప్పిస్తోందని తెలిపారు. భూముల క్రయ విక్రయాలు, సక్సెషన్ వంటి వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్లను రూపొందించాల్సి ఉంటుందని అన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే జరిపి భూముల హద్దులు, సమగ్ర వివరాలతో సర్వే మ్యాప్లను సమర్పిస్తే వాటిని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి ఆమోదించిన మీదట పట్టా పాస్బుక్కు జత చేయటం జరుగుతోందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షణ సందర్భంగా నేర్పించే అంశాలను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు గట్టు, భూమి హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కులు తదితర అంశాలపై థియరీ క్లాసులతో పాటు క్షేత్రస్థాయిలో ట్రైన్ సర్వే, మ్యాప్ రీడింగ్ వంటి వాటిలో అందిస్తున్న శిక్షణను చక్కగా నేర్చుకుంటే మంచి ఆదాయ వనరుతో పాటు చక్కటి గుర్తింపు పొందవచ్చని సూచించారు. భూ సంబంధిత సమస్యలతో అత్యధికంగా సర్వేతో ముడిపడిన అంశాలే ఎక్కువగా ఉన్నందున లైసెన్స్డ్ సర్వేయర్లు చక్కగా సేవలు అందిస్తే అనేక భూ సమస్యల దరఖాస్తులు పరిష్కారం అవుతాయని, తద్వారా భూ వివాదాలకు తావు లేకుండా చేయాలని ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోందని అన్నారు. ఎలాంటి సందేహాలున్నా ఏమాత్రం సందేశానికి లోను కాకుండా వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. 50 రోజుల పని దినాలలో కొనసాగే శిక్షణా కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తానని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోను కాకుండా బాధ్యతలు నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన ఎంతో ముఖ్యమని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జూలై 28, 29 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తోందని, ఈ పరీక్షలో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేస్తోందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావటం పట్ల ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హర్షం వ్యక్తం చేశారు. గత వారం క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం బారికేడ్లను అందజేస్తే గురువారం నాడు మోక్ష డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్ 20 ట్రాఫిక్ బారికేడ్లను ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్, శేఖర్, ఎస్ఐ రహమతుల్లా, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్లకు అందజేశారు. ఏసీపీ మాట్లాడుతూ ఇట్టి బారికేడ్లను నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ను నియంత్రించడానికి, బందోబస్తులకు మరియు రోడ్ పైన ఇతర అవసరాల నిమిత్తం ఉపయోగిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని ఎంపీ అరవింద్ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ అరవింద్ కలెక్టర్కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా పరిస్థితులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మరియు భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. జిల్లా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం ఆవశ్యకతను ఈ భేటీలో మరోసారి గుర్తు చేసింది. నవీపేట మండలం ఆధ్యాత్మిక నిలయమైన బినోలా గ్రామంలో అష్టమి సందర్భంగా గురువారం నాడు శ్రీ కాలభైరవ దేవస్థానం వద్ద
విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కాలభైరవ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు నిర్వహించిన భజన కార్యక్రమం ఎంతో అలరించింది. ఈ కార్యక్రమంలో శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం సభ్యులతో పాటు గ్రామస్తులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జగరాన్పల్లి మండలం కేష్పల్లిలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సాంకేతిక అంశాలను జాగ్రత్తగా గమనించాలని, సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులలో పొందుపరచాలని అన్నారు. ఎలాంటి వివాదాలు లేని తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్ను మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి సందర్శించారు. కీటకజనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులు, డయేరియా, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు హెల్త్ ఎడ్యుకేషన్పై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రమణ, ఆకుల మారుతి, హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి, స్వరూప, ఆశా కార్యకర్తలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సుంకేట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కేర్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగల ప్రవీణ్, సెక్రటరీ గణేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణాల పరిశుభ్రతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరుమూరు పట్టణంలోని 1వ వార్డు, 16వ వార్డులలో మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించవద్దని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, బోర్డు ఆఫీసర్లు అవినాష్, యుగంధర్, శానిటరీ జవాన్లు భాజన్న, శంకర్, మెప్మా, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు ఆధ్వర్యంలో ఈ నెలాఖరులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అమిత్ షా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులను, ప్రజలను తరలించేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు సంధ్యారాజు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కమ్మర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుర్చీలను వితరణ చేశారు. అంతేగాక విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ రామస్వామి మాట్లాడుతూ కమ్మర్పల్లి ప్రభుత్వ కళాశాలకు ఏ అవసరం ఉన్నా గ్రామాభివృద్ధి కమిటీ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. కళాశాల అధ్యాపకులు, వీడీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ కోశాధికారి బుచ్చి మల్లయ్య, సభ్యుడు మోహన్, కళాశాల అధ్యాపకులు మధు, వెంకటేష్, వైష్ణవి, స్వాతి పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం నుండి జనం బారులు తీరారు. రేషన్ కార్డులలో పేరు నమోదు, భూభారతి దరఖాస్తుల కోసం పడిగాపులు కాశారు. గ్రామాన రెవెన్యూ సదస్సులో నిర్వహించిన తమ భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో జనం కార్యాలయానికి తరలి వచ్చారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కామారెడ్డి జిల్లాలోని పల్లెల్లో తీర్మానం, మద్యం, పచ్చని పల్లె
దేశాభివృద్ధి కోసం ఆకాంక్షించే వ్యక్తి అని కొనియాడిన నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.